నమస్తే ఫ్రెండ్స్, నేను మెరబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఎపిసోడ్లో నేను తీసుకునే టాపిక్ వచ్చేసి ఏంటంటే, బండి సంజయ్ గారిని ఇరికిచ్చింది ఎవరు, బండి సంజయ్ గారి యొక్క వెనకాల ఉండి ఈ మొత్తము ఇష్యూని ఎలివేట్ చేసింది ఎవరు దీన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చారనే అంశంపై నా యొక్క విశ్లేషణ చేయబోతున్నాను. సో ఇప్పుడు జరుగుతున్న గుసగుస ఏంటంటే, బండి సంజయ్ గారిని యాక్చువల్గా వేరే పార్టీలో ఉన్న నాయకులు ఇరికియలేదు, యాక్చువల్గా బండి సంజయ్ గారిని తన ఓన్ పార్టీలో ఉన్న నాయకులే ఇరికిచ్చారు అనేటువంటి గుసగుసను మనం వింటున్నాం. ఇవాళ జరిగిన వాస్తవం ఏంటంటే, నేను పేర్లు కోట్ చేయలేను, కానీ జరిగిన వాస్తవం ఏంటంటే, ఇవాళ బీజేపీలోనే ఉన్నటువంటి కొంతమంది నాయకులు బండి సంజయ్ గారిని యొక్క ఇమేజ్ని దెబ్బతీయడం కోసం, బండి సంజయ్ గారి యొక్క ఎదుగుదలని ఓర్వలేక బండి సంజయ్ గారు రేపు ఇంకేమో అవుతారు అని చెప్పి తనని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఒక కుటుంబం మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్ని దాన్ని ప్రేరేపించి, దాన్ని ఎలివేట్ చేసి, వాళ్ళని మోటివేట్ చేసి ఇలా ఒక పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి తొందరగా కేసులు పెట్టించారు అనేది బయట జరుగుతున్నటువంటి డిస్కషన్. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ఆలోచిస్తే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా రాంగ్ స్ట్రాటజీ అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఎందుకంటే ఇలా కుటుంబంలో జరిగే సమస్యలపై మనము వాడుకొని ఆ లీడర్ యొక్క ఇమేజ్ని దెబ్బతీయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబాన్ని ఇలా మనం వాడుకొని ఆనందపడవచ్చు, వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యని ఎలివేట్ చేసి మనం ఇలా ఆనందపడవచ్చు, వాళ్ళకంటే మనము ముందున్నామనే ఫీలింగ్లో ఉండొచ్చు. కానీ రేపు ఇదే మనకు కూడా మళ్ళీ జరగవచ్చు. అంటే మనం సమాజానికి ఏమిస్తామో తిరిగి సమాజం అదే మనకిస్తుంది. సో కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఈరోజు మనం వాళ్ళని అలా డ్యామేజ్ చేస్తే రేపు ఇంకొక రకంగా మీరు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేచర్ అన్నది ఎప్పుడు గొప్పగా ఉంటుంది, గొప్పగా ఆలోచిస్తుంది. నేచర్ అన్ని మనల్ని కనిపెడుతూ ఉంటుంది. కాబట్టి నేచర్కి అగెనెస్ట్గా మనం ఏం పై చేసినా రేపు మనం ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక లీడర్ని తన యొక్క పనితీరుపై, తన యొక్క సామర్థ్యంపై మనము ఇంకెక్కువగా పనిచేసి, ఇంకెక్కువగా ప్రూవ్ చేసుకొని ఆ లీడర్ యొక్క ఇమేజ్ని మనం అధిగమించాలి తప్ప లీడర్పై బురద జల్లి మనం పెద్ద లీడర్ అవుతామంటే అది కాదు. చిన్న గీత పక్కకు పెద్ద గీత గీయాలి తప్ప చిన్న గీతను చెడపాలనుకోవడము రాంగ్ స్ట్రాటజీ. కాబట్టి ఈ మెసేజ్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిందని నేను అనుకుంటున్నా. ఇలాంటి కల్చర్ని మనం ఎంకరేజ్ చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను వీడియోని చేస్తున్నాను. నచ్చితే 10 మంది షేర్ చేయండి. జై హింద్.